పశ్చిమాసియా యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ట్రంప్ వార్నింగ్, దానికి ఇరాన్ రియాక్షన్తో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ట్రంప్ పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. తాజాగా ఇరాన్ను అంతం చేస్తామని ట్రంప్ హెచ్చరించడం, దేనికైనా సిద్ధం అని ఇరాన్ ఇచ్చిన రిప్లైతో టెన్షన్ మరింత పెరిగింది. పశ్చిమాసియాలో రాత్రికి ఏదో జరగబోతోంది అనే ఆందోళనలు హడలెత్తిస్తున్నాయి. డెడ్లైన్ ముగియడానికి కొన్ని గంటల ముందు ఇరాన్కు మరోసారి డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుంది అంటూ ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. అది జరగొద్దనే అనుకుంటున్నానని, కానీ జరగొచ్చని పేర్కొన్నారు. ఇరాన్ని నాశనం చేయడం ఇష్టం లేదు, కానీ తప్పడం లేదని చెప్పుకొచ్చారు. 47 ఏళ్ల దోపిడీ, అవినీతిని అంతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఈ రాత్రి చరిత్రలో అత్యంత కీలకం కాబోతోందన్నారు. అయితే ట్రంప్ బెదిరింపులకు ఏమాత్రం భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దేశం కోసం తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని, 14 మిలియన్ల ఇరానియన్ల త్యాగాలకు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ప్రపంచంలో తాము ఎక్కడైనా దాడులు చేయగలమంటూ హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులోనూ అమెరికాతో చర్చలు ఉండవని, ఎవరి మధ్యవర్తిత్వాన్ని తాము అంగీకరించడం లేదని తేల్చి చెప్పారు.